మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు లండన్ నుంచి తిరిగి వచ్చేసారు, బెంగళూరు వచ్చేసారు, బెంగళూరు నుంచి తాడేపల్లి కూడా వచ్చేసారు. అయితే ఈ మధ్యలో జరిగిన కొన్ని అనూహ్య పరిణామాలు ఒక రకంగా పార్టీకి సంబంధించి షాకులు తగిలి, షాకులే కాదు స్ట్రోకులు కూడా తగిలినాయి. అంటే ప్రభుత్వం కొన్ని వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, ఆయన లేని టైంలోనే వాట్సాప్ గవర్నెన్స్ లాంటిది ప్రవేశపెట్టడం, దానికి సంబంధించిన నిర్ణయాలు, అలాగే దావోస్ పర్యటన కూడా పూర్తయిపోయింది. అంతకు మించి విజయసాయిరెడ్డి రాజీనామా, వరుసగా ఇవన్నీ ఇప్పుడు ఆయన ముందు ఒక పరీక్షగా, ఒక సవాల్గా నిలబడ్డాయా, వాటిని ఎలా ఎదుర్కొంటారు అనేది ఆయన రావడంతో ఈ పరిణామాలన్నది తెలుసుకున్నారని, అలాగే జనవరి 5వ తేదీన జరగాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్ మీద పోరాటం ఉద్యమం ఏదైతే ఉందో అది రేపు ఫిబ్రవరి 5వ తేదీన జరపాలి అని చెప్పి నిర్ణయం కూడా తీసుకోవడం, దానికి సంబంధించి పిలుపునిచ్చారు అనేది కూడా. అసలు ఏం జరగబోతోంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఒక భారీ సవాళ్లే ఆయన లండన్ వెళ్ళొచ్చే లోపు ఆయన ముందు నిల్చున్నాయా, ఎలా నెగ్గుకు రాగలుగుతారు, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా విజయసాయి రెడ్డి గారి రాజీనామా అనేది ఒక గట్టి స్ట్రోక్ ఇచ్చిందా? దాని అప్డేట్ ఏంటంటే ఆయన విజయసాయి రెడ్డి గారు వెళ్ళి షర్మిలతో భేటీ అయ్యారు అనేది కూడా, మరి అది నిజంగా అఫీషియల్ గా మరి ప్రకటించారు ఎంతవరకు వాస్తవం అనేది, ఇదంతా ఒక ఊహించని పరిణామేనా జగన్మోహన్ రెడ్డి గారికి? విజయసాయి రెడ్డి రాజీనామా చేసేటప్పుడు ఆయనతో ఫోన్లో మాట్లాడారు, ఆయనే చెప్పారు. జగన్ క్లియర్గా అంటే ఏంటి మీకు ప్రాబ్లం అంటే, మీ దగ్గర నా స్థానం కోల్పోయాను, నన్ను సరిగ్గా అనుకోవట్లేదు, మీ మనసులో నా స్థానం కోల్పోయాను అంటే, లేదు మీరు అట్లాగే మీరు అపోహపడుతున్నారు అని ఆయన కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. లేదండి, నేను మీకు శత్రువుని కాదు, మీరంటే ప్రాణం నాకు, పార్టీ మరింత బలంగా గెలవాలి, మీరు భవిష్యత్తులో గెలవాలి, కానీ నేను మానసికంగా ఇబ్బందిగా ఉన్నాను కాబట్టి నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను అని చెప్పారు. అదే సందర్భంలో అప్రూవరు లాంటిది పేపర్లో రాస్తారు, ఇంకా రాబోయే రోజుల్లో కూడా రాస్తారు, నా జీవితంలో ప్రాణం ఉన్నంత వరకు మీకు వ్యతిరేకంగా నేను వ్యవహరించను, అట్లాగే మీ ఇంకొక పార్టీల జోలికి కూడా పోను అని ఆయనకి హామీ ఇచ్చారు. లేదు, మీరు అసలు అట్లాంటి ఆలోచన పక్కన పెట్టేయండి, మీరు పార్టీలో కొనసాగండి, మీ సేవల అవసరం అని చెప్పి జగన్ కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. ఆయన రాజీనామా చేశారు. ఇట్స్ ఎనఫ్, అయిపోయింది. ఇంకెందులో చేయడానికి ఏమీ లేదు. ఓన్లీ ఆ సీటు భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందా, తెలుగుదేశం తీసుకుంటుందా, వైసీపీకే అతని చేతిలో లేదు కాబట్టి ఇక జగన్కి సంబంధించినంత వరకు అందులో ఏం లేదు. ఇంకోటి, షర్మిలని కలిసిన, ఇప్పుడు షర్మిల ఏమి చేసేది లేదు, విజయసాయి రెడ్డి ఏం చేసేది లేదు. రెండవది, విజయసాయి రెడ్డి షర్మిలను కలిశారన్నటువంటిది అయితే వాస్తవం, నాకు తెలిసిన సమాచారం మేరకైతే. అయితే ఇట్ ఈస్ ఎ కర్టసీ, అంటే చిరంజీవి గారు కనుక ఎట్లయితే రాజకీయాలు వద్దనుకున్నాక ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డితోనూ కలిశారు, అదేదో పార్క్ ఇనాగ్రేషన్లో, అదే సందర్భంలో కిషన్ రెడ్డి పిలిస్తేనే వెళ్ళారు ఆ మోడీ మీటింగ్కి సంబంధించి. ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు ఆయన. అట్లాగా ఎట్లయితే ఉన్నారో అట్లాగా, అంటే తన ఒక అందరినీ కలుపుకెళ్ళే ప్రయత్నం ఎట్లా చేసుకొచ్చారు. ఇక్కడ ఈయన ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు, అందుకని చంద్రబాబుని మెచ్చుకున్నారు, చంద్రబాబు అట్లాగే పవన్ కళ్యాణ్ని మెచ్చుకున్నారు. తద్వారా అటు వైసీపీ, ఇంకోటి జగన్ గురించి ప్రశంసిస్తూ వైసీపీ వాళ్ళని కూడా అభినందిస్తూ భవిష్యత్తులో మీరు ఎదుగుతారు అనేసి చేశారు. కాబట్టి అజాత శత్రువు అవ్వాలనుకుంటున్నాడు ఆయన. అందులో భాగంగా తన పట్ల అసంతృప్తితో ఉన్నటువంటి వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం అయ్యి ఉండొచ్చు. నాకేం సంబంధం లేదమ్మా, మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను అని చెప్పి మొక్క కలిసి ఉండొచ్చును. షర్మిలతో కలిశారన్నది వాస్తవం అని మాత్రం విశ్వసనీయంగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఇంకా కలిసి ఏం మాట్లాడారు ఏంటనేది ఆయన చెప్పాలి ఇప్పుడైనా. అంతే. కానీ ఒకటి సార్, అంత హడావుడిగా ఆయన లండన్ లో ఉన్నప్పుడు అంత రాజీనామా చేసి ఫోన్ చేసి చెప్పాల్సిన అవసరం ఏముంది అనేది కూడా, వచ్చిన తర్వాత పోనీ ఆయన వచ్చేస్తారని తెలుసు, ఒక 4-5 రోజులు అయితే అయిపోయేది, నేరుగా కూర్చొని మాట్లాడి రాజీనామా చేయొచ్చు కదా. అంటే ఆయన మీద ఏమన్నా ఒత్తిడి లాంటిది ఏమన్నా జరుగుండొచ్చా, ఆయన ఎందుకు అంత తొందరపడ్డారు అనేది కూడా. ఎదురుగుండా కూర్చుంటే చేయలేకపోతున్నాను అనుకోవచ్చేమో, అంటే కన్విన్స్ చేసేస్తారనా జగన్ మేబీ. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇంకొక కోణం కనబడుతున్నది, ఒత్తిడి పెరిగిపోయి కూడా ఉండొచ్చు. ఇప్పుడు మనకున్నటువంటి సమాచారం వల్ల భారతీయ జనతా పార్టీ క్రిందసారి తెలుగుదేశం మీ పార్టీ నుంచి, అదే వాళ్ళ పార్టీ నుంచి 6 ఎంపీలు ఉంటే 2/3 పంపించేసింది కదా, మాకు గిఫ్ట్గా ఇచ్చింది కదా అప్పుడు. అందుకని తెలుగుదేశం జోలికి పోలే, వాళ్ళు ఓ రకంగా కాపాడారు వాళ్ళు చంద్రబాబు అనేది.
జగన్కి ఫేవర్ చేస్తూనే తెలుగుదేశంతో కూడా శత్రుత్వం పెంచుకోలేదు. ఇటు వైసీపీని కూడా అట్లా ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళకి 11 ఉంటే 2/3 అడిగారు, 8 మందిని అడిగారు అన్నటువంటిది ప్రధానంగా వినబడుతుంది. దానికి జగన్తో మాట్లాడే బాధ్యత విజయసాయి రెడ్డి తీసుకున్నారని, అందుకు జగన్ ఒప్పుకోలేదు అన్నటువంటి పాయింట్ వినబడుతుంది. అందువల్లనే దశల వారీగా రాజీనామాల కథ నడుస్తుంది. ఇప్పుడు ఆ రాజీనామాలది ఈ కాన్సెప్ట్లోకి టర్న్ అయిందనమాట. ఇప్పుడు 4 వెళ్ళిపోయినట్టు, ఇంకొక 4 కూడా వెళ్ళిపోతారు అన్నటువంటిది ప్రధానంగా వినబడుతున్నటువంటి మాట. ఇదంతా దశల వారీగా బీజేపీ తెలుగుదేశం కలిసి ప్లాన్ చేస్తున్నాయి. అందులో 50-50 తీసుకుంటారు వాళ్ళు. 8లో 4 తెలుగుదేశానికి, 4 బీజేపీకి, టోటల్గా 8 మందిని లాక్కెళ్ళాలన్నటువంటిది వాళ్ళ ప్రయత్నం అన్నటువంటి మాట వినబడుతుంది అనమాట. సార్, సాధారణంగా రాజ్యసభ సభ్యులతో ఇలా రాజీనామాలు చేయించినప్పుడు ఏదో బేరం కుదుర్చుకుంటారు అది ఇది అంటారు. ఓకే, విజయసాయి రెడ్డి గారు అలా తీసుకున్నారు లేదని నా ఉద్దేశం కాదు. కానీ వైసీపీలో రాజ్యసభ సభ్యులే ఎందుకు టార్గెట్ అవుతున్నారు, వాళ్ళే ఎందుకు రాజీనామాలు చేస్తున్నారంటే దీని వెనక ఏముండి ఉండొచ్చు? అంటే ఇప్పుడు లోక్సభ సభ్యులతో బీజేపీ ఫార్ములాలో లోక్సభ సభ్యుల్ని అయినా ఏదైనా సరే 2/3 వచ్చేస్తే తీసుకుంటుంది. లేదు అనుకుంటే రాజీనామా చేయించి మళ్ళీ ఎన్నికలు పెట్టడం అనేది దాని ఫార్ములా. ఇంతవరకు దేశవ్యాప్తంగా ఫిరాయింపులలో దాన్ని ఏమంటారు, ఫిరాయింపులలో మంచిలో చెడు, చెడులో మంచి, ఫిరాయింపు అనేదే ఒక అసహజత్వం. కాబట్టి అక్కడ అనైతికం కాకుండా నైతికంగా ఉండటం. నైతికం ఏంటి అంటే రాజీనామా చేయించి గెలవటం. అయితే అది లోక్సభ ఇట్లాంటి వాటిలలో ప్రజల చేత ఎన్నిక కావడం. ఇప్పుడు కర్ణాటకలో అదే చేసింది, అది మధ్యప్రదేశ్లో అదే చేసింది. చాలా చోట్ల ఎమ్మెల్యేలు ఎవరైతే వస్తారో వాళ్ళ చేత రాజీనామాలు చేయించి మళ్ళీ ఎన్నికలకు తీసుకెళ్ళి గెలిచిన వాళ్ళు ఉన్నారు, ఓడిన వాళ్ళు ఉన్నారు. ఓడిన వాళ్ళని కాపు కాచింది, ఏదో పదవులు ఇచ్చి, గెలిచినటువంటి వాళ్ళకి పదవులు ఇచ్చి సత్కరించింది, లేదా పార్టీలో ఇంక్లూడ్ చేసుకుంది. బట్ రాజ్యసభలకు వచ్చేటప్పటికి అట్లా ఉండదు సిస్టమ్. రాజ్యసభ వచ్చేటప్పటికి 2 కోణాలు అనుసరిస్తున్నారు. ఒకటి నెంబర్ 1 2/3 లైక్ తెలుగుదేశం నుంచి వచ్చిన 4 టైపులో క్రిందటిసారి. లేదా మిగతా చోట్ల ఏం చేస్తున్నారు, ఇప్పుడు బిజు జనతా దళ్ అదే చేశారు. ఇప్పుడు సేమ్ ఫార్ములా ఇక్కడ వైసీపీది చేస్తున్నారు. రాజీనామా చేయించి ఆ ప్లేస్కి ఎన్నికలు. ఇక్కడ పోటీ అక్కడైతే బిజు జనతా దళ్ పోటీ చేస్తుంది. అక్కడేంటి, బిజు జనతా దళ్ వాళ్ళు రాజ్యసభ సభ్యులందరూ రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ చేస్తే ఒకేసారి 4 చేశారు అనుకోండి, ఎన్నికలు జరిగితే బిజు జనతా దళకి కూడా 2 సీట్లు వస్తాయి, 3 బీజేపీకి వస్తే 2 వస్తాయి, 5 ఒకేసారి ఎన్నికలు జరిగితే. అందుకేం చేస్తున్నారు, ఒకటొకటి రాజీనామా చేపిస్తున్నారు. ఒకటి రాజీనామా చేయడం, ఆమోదం పొందడం, ఆ తర్వాత ఎన్నికలు 45 రోజుల లోపల పెట్టడం, ఆ తర్వాతకి వచ్చేటప్పటికి ఒకటే ఎవరు మెజారిటీ ఎమ్మెల్యే ఓట్లు ఉంటాయో వాళ్ళకే వస్తుంది ఆటోమేటిక్. ఆ విధంగా అక్కడ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేటప్పటికి వచ్చేస్తే కనుక అందరు వచ్చేస్తే ప్రాబ్లమే లేదు వాళ్ళకి, ఎందుకంటే మొత్తం ఇక్కడ 2/3 పైనే ఉన్నది కదా మెజారిటీ కాబట్టి. కానీ వీళ్ళు రావట్లా, ఇంకా జగన్ని నమ్ముతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఓ రకంగా సామధాన భేద దండోపాయాలు వాడుతున్నారు. ఇందులో మీకు ఎక్కువగా ఆర్థిక ఇది లేకపోతే కేసులు ఉన్నటువంటి కాన్సెప్ట్లు, ఇట్లాంటి వాళ్ళు టార్గెట్ అవుతున్నారు, ఆర్థిక పరమైనటువంటి ఇష్యూస్ ఉన్నటువంటి వాళ్ళు. అవును అవును. అంటే ఈయన కూడా అలాగే ఏమైనా టార్గెట్ అయ్యారా విజయసాయి రెడ్డి గారు? ఏదో ఉండుంటుంది, లేకపోతే ఎందుకు వెళ్ళిపోతారు. ఒకటి ఇంటర్నల్గా ఒక అసంతృప్తి ఉంది, రెండవది ఇప్పట్లో 4 ఏళ్ల పాటు తట్టుకోవాలా. ఇంకొకటి వచ్చేటప్పటికి కేంద్రంతో రేపో అంటే ఆయనకి పదవుల పరంగా ఎప్పుడు అవమానిస్తూ ఉన్నారన్నది ఆయన ఫీలింగ్. ఏంటది, ఇస్తారో పదవి మళ్ళీ తీసేస్తారు, మిగతా వాళ్ళకి ఇచ్చిన పదవిలో స్థిరత్వం ఉంటుంది. ఇప్పుడు ఆయనకి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ బొత్సాకి నచ్చట్లా, కాబట్టి ఉత్తరాంధ్రలో బొత్స రానియడు. ఇటు పార్టీలో చూస్తే అటు సజ్జల రామకృష్ణారెడ్డి లేకపోతే ఇటు మిగతా బ్యాచ్ ఎవరైతే ఉంటారో మిథున్ రెడ్డో లేకపోతే ఇంకొకళ్ళు వాళ్ళకి ఏమిటి అంటే వాళ్ళకున్నంత చనువు తనకు ఉండట్లేదు అనేటటువంటి ఫీలింగ్ ఈయనకి పెరిగింది అన్నది కనబడుతుంది అక్కడ. అంటే ఒకటి సార్, వాస్తవానికి వైసీపీలో విజయసాయి రెడ్డి గారిని మిగిలిన ఏ నాయకుడితోనూ పోల్చలేము ఒక రకంగా. ఎందుకంటే జగన్ తర్వాత ఆయనే నెంబర్ 2 అనేది ఎక్కువ, ఎందుకంటే అంతకుముందు కేసుల్లో కూడా ఆయన ఎట్టుకోండి ఇవన్నీ. కానీ అంటే ఒక
బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడినా, లేదంటే గంధి శ్రీనివాస్ మాట్లాడినా, ఆళ్ళ నాని మాట్లాడినా, మోగుదేవి వెంకటరమణ మాట్లాడినా, లేదంటే వాసిరెడ్డి పద్మ మాట్లాడినా, వీళ్ళందరూ కూడా జగన్ నిర్ణయాలను తప్పుపట్టారు. జగన్ మీద కాస్తంత అసహనం వ్యక్తం చేశారు, వాళ్ళు రాజీనామాలు చేసి బయటికి. విజయసాయి రెడ్డి గారు అలా చేయలేదు, కానీ ఆయన మనసులో కూడా అలాంటి అసహనమే ఉందా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి సంబంధించి తీసుకుంటున్న నిర్ణయాలు నిజంగా ఈయనకి లోపాయకారంగా లోపల ఏమైనా నచ్చట్లేదా, అది బయట పెట్టలేదని అనిపిస్తుంది? వాళ్ళ దానికి ఈయన దానికి కంప్లీట్ తేడా. వాళ్ళు ఏంటంటే రాష్ట్రంలో వాళ్ళ అవసరాలు, వాళ్ళకి ఏంటి మంచి పదవులే పొందారు, వాళ్ళు ఏం తక్కువ చేసుకున్నారు మరి, పదవులు అనుభవించినటువంటి వాళ్ళే ఆ పదవులకి పోయిన తర్వాతన ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడి తట్టుకోవాలన్నా, లేదా కులపరమైనటువంటి ఇష్యూస్ ద్వారా కావచ్చు వెళ్ళారు అవతలకి. దాన్ని కవర్ చేసుకోవడానికి అంటే వాస్తవంగా చెప్పాలంటే వాసిరెడ్డి పద్మ ఎవరు ఫ్రమ్ ద బిగినింగ్ ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదు కదా, మధ్యలో వచ్చిన కమ్యూనిస్టు, మధ్యలో వచ్చినటువంటి ఆవిడే. సరే తిప్పలు పడింది ఆవిడ ప్రయత్నం ఆవిడ చేసింది. జగన్ దగ్గర మంచి అవకాశమే లభించింది, ఆవిడకి రాజ్యాంగబద్ధ పదవి లభించింది. అట్లాగే ఆ తర్వాత మళ్ళీ ఆవిడ అది వదులుకుని జగన్ వెనకాలే తిరిగింది. అప్పుడెప్పుడు లేని ఎందుకు పోయింది? ఇప్పుడు నెక్స్ట్ తెలుగుదేశం అధికారంలో ఉంది, వాళ్ళ నుంచి ఇబ్బంది రాకుండా ఉండాలా. ప్లస్ ఇది ఇక్కడ పార్టీ పరమైనటువంటిది. అట్లాగే బాలినేని మంత్రి పదవి పొందినటువంటి వాడు. వీళ్ళకేంటంటే పదవులు పొంది అవతలకు వెళ్తున్నారు కాబట్టి కార్యకర్తలు తిట్టకుండా ఉండాలంటే వీళ్ళే ఎదురు తిట్టాలి, ముందు తిట్టిపోవాలి. ఆ కాన్సెప్ట్ వీళ్ళది. విజయసాయి రెడ్డిది అట్లాంటిది కాదు. ఒక అసంతృప్తి అంటే ఒక స్టేజర్కి వెళ్ళాక, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకే ఉంది, జర్నలిజంలో చూసాం కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా చూడాల్సినవన్నీ చూసేసాం. అప్ ఏంటి, డౌన్ ఏంటి, మంచి ఏంటి, చెడేంటి అంత. ఇప్పుడు ఒక వెక్సేషన్ ఏంటి, ఈ స్థాయిలో ఇట్లాగ మనం కోరుకున్నటువంటి ప్లాట్ఫామ్ కనిపించట్లేదు. ఇప్పుడు మనమేమి దూషించుకుంటే ప్రయోజనం ఏముంది, మన ప్రయత్నం మనం చేస్తాం అంతే కదా. లేదు అది వద్దు అనుకున్నాం, జర్నలిజం కావాలి కానీ అది వద్దు అనుకున్నాం. ఈయనకి అసలు రాజకీయమే వద్దు అనుకుంటున్నాడు. ఆయనకేంటి పొందాల్సిన దాంట్లో వాస్తవంగా అయితే కనుక ఒక ఆడిటర్, అంతే కదా. ఆడిటర్ అనేటటువంటి ఆయనకి ఇవ్వాల్సిన దానికంటే మంచి పొజిషనే ఇచ్చారు. ఎందుకు? జగన్తో పాటు జైలుకి వెళ్ళినటువంటి కారణంగానే. ఆయన ఏమి మాస్ రాజకీయ నాయకుడు కాదు. కాకపోతే సరిగ్గా ఇప్పుడు తెలుగుదేశానికి వైసీపీకి ఉన్న తేడా ఒకటే. తెలుగుదేశం పార్టీ సంస్థాగత నిర్మాణం బ్యాచ్ ఒకళ్ళు ఉంటారు, ఒక ఎల్విఎస్ ప్రసాద్, లేకపోతే కనుక తొండెపు దశరథ్ జనార్దను, ఇట్లాంటి వాళ్ళు లైమ్ లైట్లో కనబడని వాళ్ళు, బయట పార్టీని నడపడానికి ప్రాణంలాగా భావిస్తా అదే జీవితం అని భావించే వాళ్ళు ఒక వర్గం ఉంటారు. వాళ్ళు పదవులు వస్తుంటే వాళ్ళకి ఎమ్మెల్సీలనినో, లేకపోతే పార్టీలో ప్రధాన కార్యదర్శులనో, ఇన్ఛార్జ్ అనినో, ఎన్టీఆర్ భవన్ ఇన్ఛార్జ్ అనినో, ఇట్లాంటి వాళ్ళు దాంతో సంతృప్తి చెందేస్తారు, అక్కడ ఆ పని చేసేసుకుంటూ వెళ్ళిపోతారు. మిగతాది మాస్ బ్యాచ్ లైక్ అనితన, లేకపోతే మంత్రుల, వీళ్ళందరిది ఇది ఒక సపరేట్ బ్యాచ్ ఉంటుంది. రెండు కూడా వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటారు, ఇష్టపడతారు. అంటే అసలు ఆ పార్టీలో ఉండటమే మాది గొప్ప విశేషం అనే ఫీలింగ్తో ఉంటారు. అది సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది కాబట్టి, వాళ్ళు అప్ అండ్ డౌన్స్, బయటికి వెళ్ళిన వాళ్ళ బతుకులు చూశారు కాబట్టి, అట్లాంటి చూశారు కాబట్టి. అదే ఇక్కడ వచ్చేటప్పటికి ఇది కొత్త పార్టీ ఓ రకంగా చెప్పాలంటే. దీంట్లో వీళ్ళకి ఈ రెండవ కోణం ఇంకా తెలియదు చాలా మందికి. కాంగ్రెస్ నుంచి వచ్చారు, వైసీపీలోకి వచ్చారు. కాంగ్రెస్లో ఉన్న దిక్కుమాలిన రాజకీయాలు చాలా చూశారు, యువతలకు వచ్చారు. ఇక్కడ ఇంకోటి కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణం డిఫరెన్స్గా ఉంటుంది. చంద్రబాబు దాని తెలుగుదేశానికి దీనికి కంప్లీట్ తేడా ఉంటుంది, కార్యకర్త రిసీవింగ్ దగ్గర నుంచి అదంతా కూడా. వీళ్ళు ఏంటంటే ఒక్కసారిగా ఒక స్ట్రేచర్ని ఎంజాయ్ చేశాక ఆ స్ట్రేచర్ లేకుండా పోయినప్పుడు సింపుల్ అండి. రోడ్డు మీదకి వెళ్ళినటువంటి సందర్భంలో సార్ అని వస్తారు, నాకు ఎన్నోళ్ళ నుంచి కష్టపడుతున్నానండి, పదవి లేదు సార్ అనేసి. వీళ్ళకి ఎట్టుంటుంది, పదవి పార్టీలో తను చెప్పగానే ఇచ్చేయాలని అనిపిస్తుంది. కానీ ఆ వ్యవస్థ వేరే వాళ్ళకి అప్పచెప్పారు. ఆ తీసుకున్న వ్యక్తి ఈయన చెప్పగానే విని ఆ పదవి ఇవ్వాలి. అలా ఇస్తున్నారా? అది కాంగ్రెస్లో ఉంటుంది. అది 10 మంది 10 పదవులు వచ్చినాయి అంటే అసమ్మతి వర్గంలో అప్పట్లో రాజశేఖర రెడ్డి వర్గానికి 3 పోస్టులని,
ఆ నేదురుమల్లి వర్గానికి 2 పదవులని ఇట్లాగా. అవును. అట్లాగే ఇక్కడ ఉండదు, ఇది ప్రాంతీయ పార్టీ అయ్యేటప్పుడు. అవును. దాని ఇంపాక్ట్ ఏంటంటే మనం ఇవాళ దాకా వెలిగి ఇవాళ అకస్మాత్తుగా మనం ఏం చేయలేం, ఏదైనా అడిగితే నేను ఏం చేయలేకపోతున్నానని చెప్పలేకపోతారు ఇట్లాంటి వాళ్ళు. పెద్ద మనుషులు కదా వీళ్ళు, ఆ వయసులో ఉన్నటువంటి వాడు ఏం చెప్పగలుగుతాడు ఆయన. రెండవది, ఒక అసంతృప్తి ఏం రగులుతూ ఉంది, మిగతా వాళ్ళందరూ బాగానే ఉంటున్నారు, నన్ను ఒక్కడనే పక్కన పెడతా ఉన్నారు పద్దాకా, ఆయన ఒక్కడనే పక్కన పెడుతున్నారు అనేటువంటి ఒక ఫీలింగ్ బలంగా పెరిగిపోయింది. అంటే ఇవాళ పదవి ఇచ్చి 3 నెలలు తిరగకపోతే మళ్ళీ మార్చేసేసి, మళ్ళీ ఇంకోటి ఇచ్చి మళ్ళీ మార్చేసేసి ఇట్లా చేస్తూ ఉంటే అదేది మనకు కనుక సిన్సియర్ ఆఫీసర్ని పనిష్మెంట్ అని చెప్పేసి పనిష్మెంట్ అని చెప్పకుండా ట్రాన్స్ఫర్లు చేస్తుంటారు చూడండి, ఆ టైప్ అయిపోయింది ఆయన జీవితం. పార్టీ కోసం నేను ఇంత సిన్సియర్గా ఉన్నా సరే నన్ను ఇట్లా చేస్తున్నారు అన్నట్టు ఆయనలో పెరిగిన అసంతృప్తి. కానీ ఒకటి సార్, జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ, ఈ పరిణామాలన్నీ ఒక సవాళ్ళు, ఒక పరీక్షలుగా ఏమన్నా మారుతున్నాయి? ఎందుకంటే ఆయన లండన్లో ఉన్నప్పుడు ఇవన్నీ జరగడం, ప్రశ్నించాల్సిన టైంలో ఇక్కడ అందుబాటులో లేరు. ఇప్పుడు దావోస్ పర్యటన చేసి రాగానే ఆయన జగన్ నుండి ప్రశ్నించేది వేరు, వేరే నాయకులు ప్రశ్నించేది వేరు. అలాగే వాయిదాలు ఏదైనా ఒక షెడ్యూల్ వేస్తూ ఉంటారు, అవి వాయిదాలు పడతా ఉంటాయి, అవి జరుగుతాయో లేదో తెలియదు. ఒక క్యాడర్లో ఒక నైరాశ్యం కూడా పెరిగిపోతుంది దానివల్ల. ఇవన్నీ ఎలా అధిగమిస్తారు? ఖచ్చితంగా ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీ అబ్జర్వ్ చేస్తే 2019 తర్వాతన అసలు పార్టీ యాక్టివిటీ ఎక్కడుంది చెప్పండి. దాదాపుగా ఆ తర్వాత కరోనా వచ్చే 2 ఏళ్ళు ఏముంది పార్టీ యాక్టివిటీ అసలు? అప్పుడు మాజీ మంత్రులు వీళ్ళందరూ సైలెంట్ అయ్యారేమో కానీ బాబు గారు, లోకేష్ గారు కొంచెం అందుబాటులో. ఎప్పుడు ఆఫ్టర్ కరోనా. అవును. మీకు ప్రజాగళమా ఆ పేరు, జనగళం, యువగళం దాకా పార్టీ యాక్టివిటీ ఏం లేదు. అసలు పార్టీ నడుపుతారా లేదా అన్న సందేహం ముందే కదండి, అది స్టార్టింగ్ లో లేదు. అదే కదా, యువగళం దాకా అసలు తెలుగుదేశం పార్టీ యాక్టివిటీ ఎక్కడ ఉంది? చివరికి మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతుంటే ఏం చేయాలో అర్థం కాక ఎంపీటీ, జెడ్పీటీసీలు బాయ్కాట్ చేయలేదా? అసెంబ్లీ ఉప ఎన్నికలు బాయ్కాట్ చేయలేదా? పార్టీ ఎక్కడుందని యాక్టివిటీ? ఇది ప్రాంతీయ పార్టీ. పాత రోజుల్లో రాజకీయం అయితే రోజు నిరంతరం రాజకీయం నడుస్తుండేది. ఏది కాంగ్రెస్ వర్సెస్ తెలుగుదేశం. 2 ప్రాంతీయ పార్టీలు వచ్చాక ఒక నియంత పోకడలే వచ్చినాయి ఎవడ అధికారంలో ఉన్నా సరే. మా పెత్తనం అంటే ఇవాళ అధికారం అంటే ఏంటయ్యా అంటే పెత్తనం అంతే. ఇదివరకటి రోజుల్లో అధికారం అంటే ఒక ప్రజాసేవ, ఓ రాజకీయం, అధికార పక్షం ఒకటి చేస్తుంది, అందులో చిన్న లోపం ఉంటుంది, ప్రతిపక్షం దాన్ని పట్టుకుని అడుగుతుంది, వెంటనే అధికార పక్షం అది సరన్నా చేసుకుంటుంది, లేదంటే కనుక దాంట్లో ఉన్న లోపాలని సరిచేసే ప్రయత్నమైనా చేసుకునేది. అదొక నిజాయితీతో కూడిన అని చెప్పను కానీ మ్యాక్సిమం బాధ్యతాయుత తత్వంతో వ్యవహరించే రాజకీయం ఆ రోజున 90% బాధ్యతతో వ్యవహరించారు ఆ రోజున. కానీ ఇప్పుడు అట్లా కాదు కదా. రాజకీయం అంటే పెత్తనం, 5 ఏళ్ల పాటు పెత్తనం. ఇప్పుడే వచ్చి ఏం చేస్తారు కార్యకర్తలు చూడండి. ఇవాళ గతంతో పోల్చుకుంటే కొద్దిగా బెటర్ ఏంటంటే మొన్నటిసారి యాజిటేషన్ కొంచెం వచ్చారు జనం, అయితే వరుస పెట్టి యాజిటేషన్స్ పెడితే కష్టం అని చెప్పేసి ఆగుతున్నారు. ఇప్పుడు ఎందుకంటే యాజిటేషన్స్ చేయగానే వీళ్ళు ఒకటి కేసులు పెట్టి వేధిస్తున్నారు వాళ్ళని, కాబట్టి వెనక ముందు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఫైనల్ గా ఒకటి సార్, విజయసాయి రెడ్డి గారి వ్యవహారంలో కానీ రాజీనామాలకు సంబంధించి కానీ మీడియా ముందుకు వచ్చి జగన్ అన్న స్పందించాల్సిన అవసరం ఉందా? ఏముంటుంది దాంట్లో, విజయసాయి రెడ్డి దాంట్లో ఏం స్పందిస్తారు? దాంట్లో ఎప్పుడో ఏదో మీటింగ్లో చెప్తారు, అన్నలాంటి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు, కష్టకాలంలో ఉన్నప్పుడు మనం గట్టిగా ఉండాలని చెప్తారు, అంతే. రైట్. చూద్దాం. మొత్తానికి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సవాళ్ళుగా మారతాయా, లేదు అంటే దాన్ని రాజకీయాల్లో భాగంగా పార్టీలకి ఇవన్నీ మామూలే. అలాగే వైసీపీకి కూడా ఇలాంటి రాజీనామాలు, ఎందుకంటే గతంలో కూడా రాజీనామాలు జరిగింది, కాకపోతే విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు రాజీనామా చేయడం అనేది పార్టీకి కొంచెం దెబ్బ తగులుతుందా అనేది, అది నిజంగా ఉంటుందా లేదా, జగన్మోహన్ రెడ్డి దాని మీద ఏమైనా రియాక్ట్ అవుతారా లేదా చూడాల్సి